ఎపిసోడ్ 268. ఫూల్స్ అయిన త్రినాథ్ షాజహాన్. కమిషనర్ షాజహాన్, డైరెక్టర్ త్రినాథ్ తమ మనుషులతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చి వర్ధన్తో మాట్లాడుతూ ఉండగా శివ వస్తాడు. శివకి త్రినాథ్ షాజహాన్ కి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు చూస్తాం ఈ శివ పని. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అంతా శివకి అగైనెస్ట్ గా మాట్లాడతారు. దీంతో ఈ న్యూస్ బయటకొస్తే ఈ శివ ఏ నదిలో దూకినా పట్టుకొచ్చి అరెస్ట్ చేసే రైట్ మాకుంటుంది అని శివ వైపే సీరియస్ గా చూస్తూ ఆలోచిస్తూ అనుకున్నారు ఇద్దరు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా నిరంజన్ ఆదేశాలని పాటిస్తారు. సో శివకి అగైనెస్ట్ గా ఎవిడెన్స్ పై నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి అతన్ని అరెస్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఓహో అని హేళనగా అన్న శివ, డానీ నువ్వు కాల్ చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరినీ రిసెప్షన్ హాల్కి వచ్చి ఈ కమిషనర్ షాజహాన్తో మాట్లాడమని చెప్పు అని నెమ్మదిగా అన్నాడు. ఓకే మిస్టర్ శివ అని రెస్పెక్ట్ఫుల్ గా నవ్విన డానీ తన మొబైల్ తీసి వేణుగోపాల్ కి కాల్ చేశాడు. అవతల కాల్ లిఫ్ట్ చేయగానే, మిస్టర్ వేణుగోపాల్ మీరంతా రిసెప్షన్ హాల్కి రండి. ఇక్కడ ఎకనామిక్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్స్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంట అని అన్నాడు. ఓకే మిస్టర్ డానీ, ఒకే ఒక నిమిషంలో కిందికి వస్తున్నాం అని ఫోన్ లో రెస్పెక్ట్ఫుల్ గా వాయిస్ వినిపించింది. ఆ సీన్ చూసిన త్రినాథ్ షాజహాన్ ఒకరి ముఖాలొకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. శివ బిజినెస్ మెంబర్స్ ఇంత తేలిగ్గా కన్ఫర్మేషన్ ఇస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రవాహానికి ఎదురీదే మనుషులకి శివ ఎప్పుడూ భయపడడు. శివ ఒకవేళ నిరాకరించినట్లయితే తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెడ్ క్వార్టర్స్ ని బలవంతంగా బ్లాక్ చేసి సెర్చ్ చేసేవారు. అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ దొరికేవి అని వాళ్ళు అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయింది. దాంతో షాజహాన్, త్రినాథ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. అది గమనించిన శివ పెదవి అంచున ఒక స్మైల్ కనిపించింది. వాళ్ళిద్దరూ ఏం ఆలోచిస్తున్నారో శివకు తెలియదు. కానీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని అడ్డు పెట్టుకుని ప్రాబ్లం ని క్రియేట్ చేసి దాన్ని పెద్దదిగా చేయాలి అని మాత్రం చూస్తున్నారని అర్థమైంది. చెన్నై సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ని తన కంట్రోల్లోకి తీసుకోవడానికి శివ చాలా స్ట్రాంగ్ వేని యూజ్ చేశాడు. అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరికీ శివ ద్వారా బోలెడంత డబ్బు అందుతుందని షాజహాన్, త్రినాథ్ అతని మనుషులు ఊహించకపోవడం విచారకరం. ప్రతి ఒక్కరూ దాదాపు 100 బిలియన్ల నగదును శివ నుంచి పొందారు. అందువల్లే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిరంజన్ కి వ్యతిరేకంగా ఎవిడెన్స్ ఇచ్చారు. అయితే శివ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ కి స్వేచ్ఛనిచ్చినప్పటికీ వాళ్ళు బిల్డింగ్ వదిలిపెట్టి వెళ్లడానికి ధైర్యం చేయలేదు. శివ ప్రొటెక్షన్ నుంచి బయటపడితే నిరంజన్ మనుషులు ఎక్కడ తమని చంపేస్తారు అని వాళ్ళు భయపడుతున్నారు. అందుకే వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ లోనే ఉన్నారు. ఒకే ఒక నిమిషం గ్యాప్ లో దాదాపు 15 మందికి పైగా ఉన్న మిడిల్ ఏజ్డ్ లేడీస్ అండ్ జెంట్స్ లగ్జూరియస్ సూట్లలో ఎక్స్ట్రాడినరీ బేరింగ్ తో రిసెప్షన్ హాల్లోకి స్లోగా వాక్ చేస్తూ వచ్చారు. రిసెప్షన్ హాల్లో ఉన్న కాన్ఫరెన్స్ టేబుల్ దగ్గర ఉన్నాడు శివ. వాళ్ళంతా కాన్ఫరెన్స్ హాల్ టేబుల్ కి చుట్టూ చేరారు. హలో మిస్టర్ శివ, ఏం జరిగింది? సిచ్యువేషన్ ఏంటి? మీకు ఏ విధంగా సహాయపడగలం అని చిరునవ్వుతో శివ వైపు చూస్తూ అన్నాడు వేణుగోపాల్. మిస్టర్ శివ, మీకు ఏదైనా పనుంటే కాల్ చేస్తే సరిపోతుంది. మీరెందుకు పర్సనల్ గా వచ్చి టైం వేస్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అని అన్నది వైస్ ప్రెసిడెంట్ రిజ్వానా. మీకోసం వెతుకుతుంది నేను కాదు, మీకోసం నన్ను రప్పించింది మీరు కాదు. వాళ్ళిద్దరు. వాళ్ళకి హలో చెప్పండి. ఇందాకటి నుంచి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరే కావాలంట, మీతోనే మాట్లాడతాడంట అని ఇండిఫరెంట్ గా చూస్తూ వెటకారంగా అన్నాడు శివ. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అంతా త్రినాథ్ షాజహాన్ వైపు చూశారు. హలో షాజహాన్, ఏంటి ఇలా వచ్చారు అని అన్నాడు వేణుగోపాల్. చెప్పండి షాజహాన్, ఇప్పటి వరకు ఏదేదో మాట్లాడారు కదా, మీరు అడగాల్సింది వాళ్ళ ముందే అడగండి. అంతేకాదు వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్ ని ఎందుకు వదిలి ధైర్యంగా బయటకు వెళ్ళట్లేదో కూడా అడిగి తెలుసుకోండి అని అన్నాడు శివ. అంటే మీ ఉద్దేశం ఏంటి శివ? మీరు నా ముందే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ని బెదిరిస్తున్నారా? మీకింత ధైర్యం ఏంటి అని కోపంగా అన్నాడు షాజహాన్. కమిషనర్ షాజహాన్, మిమ్మల్ని చూడక చాలా రోజులైంది. ఎలా ఉన్నారు? మీరు ప్రెజెంట్ మిస్టర్ శివతో పొలైట్ గా వ్యవహరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను అని గంభీరమైన ఫేస్ తో అన్న వేణుగోపాల్, మేము హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ నుంచి బయటకు రాకపోవడానికి కారణం మిస్టర్ నిరంజన్. అతను మేము బిల్డింగ్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణమే మమ్మల్ని మర్డర్ చేయిస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అందుకే మేము భయపడి బయటకు రావట్లేదు. కాబట్టి మిస్టర్ షాజహాన్, మా పర్సనల్ సేఫ్టీ చూసుకుంటూ మాకు ప్రొటెక్షన్ ఇస్తున్న మిస్టర్ శివపై మీరు అన్యాయంగా అభాండాలు వేయొద్దు. అసలు మా గురించి మీకెవరు కంప్లైంట్ ఇచ్చారు? మీరెలా మిస్టర్ శివ దగ్గరకు వస్తారు అని కోపంగా షాజహాన్ వైపు చూస్తూ అడిగాడు వేణుగోపాల్. మిస్టర్ షాజహాన్, మీ పనులు ఇలానే ఉంటాయా? మీరేదైనా ఉంటే మాకు కాల్ చేయాల్సింది. మేము మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసేవాళ్ళం. అంతేగాని మా గురించి మిస్టర్ శివని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అతను మా ప్రొటెక్టర్ అని అన్నది రిజ్వానా. ఆ మాటలతో షాజహాన్, త్రినాథ్ల మొహాలు మాడిపోయాయి. ఛాంబర్ ఆఫ్ మెంబర్స్ తో పాటుగా శివ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ ని కూడా పిలుస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వాళ్ళిలా పూర్తిగా శివ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడతారని, నిరంజన్ ని బ్లేమ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ శివ మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా? లేదంటే శివ ద్వారా ఏదైనా బెనిఫిట్స్ పొందారా? పర్వాలేదు, నేను మీకు న్యాయం చేస్తాను. మీరిక్కడ ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్లు చెప్పండి అని అన్నాడు త్రినాథ్. మిమ్మల్ని కనుక్కోవడానికి వచ్చాం. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఈ శివ మిస్టర్ నిరంజన్ కి వ్యతిరేకంగా వెళ్ళమని మిమ్మల్ని బెదిరిస్తున్నాడా? అతను మిమ్మల్ని ఏదైనా చేస్తాడని మీరు భయపడొద్దు అని శివ వైపు చూస్తూ అన్నాడు షాజహాన్.
అనుకున్నదొకటి అయినదొకటి అవటంతో వాళ్ళిద్దరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అసంతృప్తిగా ఉన్నాయి. మిస్టర్ త్రినాథ్, మీరు అనవసరంగా మా సొంత అఫైర్స్ లో జోక్యం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. మీరిద్దరు సిటీలోనే టాప్ పొజిషన్ లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్. మీరు ఇలా మాట్లాడటం ఫన్నీగా ఉంది. అసలు ప్రెసిడెంట్ శివ మమ్మల్ని బెదిరించడం ఏంటి? మమ్మల్ని బెదిరించింది నిరంజన్. ఆ విషయం నేను మీకు ఆల్రెడీ క్లియర్ చేశాను కూడా. మీరు నిరంజన్ గురించి విచారించకుండా పదే పదే మిస్టర్ శివని బ్లేమ్ చేస్తారేంటి? మాకు నిరంజన్ నుంచి ప్రొటెక్షన్ కావాలి. మీరు ఇవ్వగలరా? మీ వల్ల అవుతుందా అని ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ అన్నాడు. అసలు మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు? నిరంజన్ మోచేతి కింద నీళ్లు తాగారా ఏంటి? ఆల్రెడీ మిస్టర్ వేణుగోపాల్ చెప్పారు కదా మాకు నిరంజన్ వల్ల ప్రాణహాని ఉందని. అందుకే మేము ఇక్కడ ఉన్నామని. మీకు చేతనైతే వెళ్లి నిరంజన్ ని పట్టుకోండి అని అన్నది మరో మిడిల్ ఏజ్ ఉమెన్. అలా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అంతా కోపంగా త్రినాథ్ ని షాజహాన్ ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ చెన్నై సిటీలో గొప్ప గొప్ప ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బిజినెస్ మ్యాగ్నెట్స్. వాళ్ళకి ఫ్యామిలీ బిజినెస్ గ్రూప్స్ ఉన్నాయి. శివ నుంచి వచ్చిన బెనిఫిట్స్ తో వాళ్ళు మరో మెట్టుకి పైకి ఎదిగారు. అంతేకాదు వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా శివ కవర్ చేయగలడని నమ్ముతున్నారు. అందుకే నిరంజన్ కి వ్యతిరేకంగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళందరి మాటలకి త్రినాథ్ షాజహాన్ల మొహాలు కోపంతో ఎర్రగా మారిపోయాయి. వాళ్ళిదంతా చాలా అవమానంగా ఫీల్ అయ్యారు. అదే సమయంలో చాలా ప్రెజర్ ని అనుభవించారు. వీళ్ళంతా కూడా చెన్నై సిటీలో చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. వాళ్ళని కించపరిచేలా మాట్లాడితే ఖచ్చితంగా ఎంత పెద్ద గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నప్పటికీ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఏం మాట్లాడలేక చూస్తున్నారు. మిస్టర్ షాజహాన్, మీకు వీళ్ళ మాటలు స్పష్టంగా వినిపించాయా? వాళ్ళకి ప్రాబ్లం ఉంది, కానీ అది నాతో కాదు. సో వాళ్ళు చెప్పిన పేరుని పట్టుకొని వాళ్ళు ఇప్పుడు మీకు కంప్లైంట్ ఇస్తారు. అది కూడా తీసుకొని ఇక్కడ నుంచి నిరంజన్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఇక మీతో మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి ఇక మా వాళ్ళంతా వాళ్ళ పనులు చూసుకుంటారు. మీరు బయలుదేరొచ్చు అని చాలా నార్మల్ గా అన్నాడు శివ. ఆ మాటలకు త్రినాథ్ షాజహాన్ మొహాలు మాడిపోయాయి. వాళ్ళు ఇంకా నమ్మలేనట్లుగా అందరి వైపు పిచ్చి చూపులు చూస్తున్నారు. అసలు ఇది ఎలా కుదురుతుంది? వీళ్ళంతా శివకి సపోర్ట్ గా నిరంజన్ కి అగైనెస్ట్ గా ఎలా మాట్లాడుతున్నారు అని గొనుక్కున్నాడు షాజహాన్. అసలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అంతా కూడా శివకి ఇంతలా విధేయత చూపుతారని వాళ్ళు ఇక్కడికి రాకముందు వరకు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు వీళ్ళు నిజంగా మా తలపై పెద్ద బండరాయి వేశారు. మనం ఇక్కడ నుంచి వెళ్ళాక మిస్టర్ కృతయుపుకి మిస్టర్ నిరంజన్ కి ఇక్కడ సిచ్యువేషన్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఇద్దరు మనసులోనే తలలు బాదుకున్నారు. ఆ వెంటనే కాస్త తేరుకొని, శివ, మీరు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు మీ గురించి అగైనెస్ట్ గా ఎలా చెప్తారు? ఇక్కడ మిస్టర్ నిరంజన్ లేరు కాబట్టే కదా ఆయన గురించి చెప్తున్నారు. సో మిమ్మల్ని చూసి భయపడి వాళ్ళు అలా చెప్తున్నారేమో అని సీరియస్ గా స్ట్రాంగ్ వాయిస్ తో అన్నాడు షాజహాన్. ఆ మాటతో ఛాంబర్ ఆఫ్ మెంబర్స్ అంతా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. శివ ఈ షాజహాన్ కి ఇంకా ఏం చెప్తాడా అని చూస్తున్నాడు. ఇప్పుడు నేను ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరినీ నాతో పాటు స్టేషన్ కి తీసుకువెళ్తాను. వాళ్ళందరినీ విడివిడిగా క్వశ్చన్ చేస్తాను. ఈ విధంగా మాత్రమే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సో మీ అందరికీ నా విన్నపం ఏంటంటే మిమ్మల్ని విచారించడానికి, ఎవిడెన్స్ సేకరించడానికి మిమ్మల్ని మా స్టేషన్ కి తీసుకుని వెళ్తాను. దయచేసి మాకు సహకరించండి. మీ గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా చూసుకునే బాధ్యత నాది. దీని గురించి మీరు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ కొందరు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ భరణి కనిపించకుండా పోయాడు. అతను అదృశ్యం అవ్వడానికి మీకు ఏదైనా సంబంధం ఉందేమో. దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. నేను మిస్టర్ జస్టిస్ కి కాల్ చేసి అడుగుతాను. ఆయన ఆర్డర్ ఇవ్వగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. శివ, దయచేసి నా పనికి సహకరించి వీళ్ళందరితో పాటు మీరు కూడా స్టేషన్ కి రావాల్సి ఉంటుంది అని శివ వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఏ మాత్రం భయపడకుండా అన్నాడు షాజహాన్. అతను ప్రెసెంట్ మంచి హుషారు మీద ఉన్నాడు. షాజహాన్ చెప్పింది విన్న శివ కళ్ళు సీరియస్ గా షాజహాన్ వైపే చూస్తున్నాయి. నీ తాతలు దిగొచ్చినా సరే నువ్వు ఇక్కడ నుంచి ఒక్కరిని కూడా తీసుకెళ్లలేవు అని శివ మాటలు ఉరుములా వచ్చాయి. సడన్ గా మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ నిశ్శబ్దం అందరి మనసులో ఒకలాంటి భయాన్ని తీసుకొచ్చింది. త్రినాథ్ షాజహాన్ శివని చంపాలన్నట్లుగా చూస్తున్నారు. శివ, మీరు చెన్నై సిటీలోని పోలీస్ డిపార్ట్మెంట్ ని సవాల్ చేయాలనుకుంటున్నారా? నేను మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా నా ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ అవ్వాల్సిందే. అది రూల్ అని శివ కళ్ళల్లోకి చాలా సీరియస్ గా చూస్తూ అన్నాడు షాజహాన్. శివ హేళనగా ఒక నవ్వు నవ్వాడు. పోనీలే పాపం, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని మిస్టర్ శివ మీకు రెస్పెక్ట్ ఇచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరినీ పిలిపించి వాళ్ళతో వాంగ్మూలం ఇప్పించారు. అయినా ఇతనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఇతను నిజంగా శివని స్టేషన్ కి తీసుకెళ్తాడా అని అనుకున్న వర్ధన్, మిస్టర్ షాజహాన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. సో ఇందాక చెప్పినట్లు శివ తప్పు ఏం లేదని చెప్పారు. కాబట్టి మీరు బహిరంగంగా మిస్టర్ శివకి అపాలజీ చెప్పాలి. అదంతా వదిలేసి ఇప్పుడు ఇక్కడ అందరూ చెప్పింది ఒప్పుకోకపోగా అందరినీ స్టేషన్ కి తీసుకెళ్లి పర్సనల్ గా ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా మిస్టర్ శివని కూడా స్టేషన్ కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతోందా? మిస్టర్ శివ మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చారు కదా, అంతకు మించి ఇంకేం కావాలి మీకు అని కోపంగా అరిచాడు. త్రినాథ్ షాజహాన్లకి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? శివని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ ని అరెస్ట్ చేయడానికి జస్టిస్ వారంటీ ఇస్తాడా? శివతో పెట్టుకున్న కృతయుగ్కి ఎలాంటి గతి పట్టబోతోంది? నిరంజన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి వరకు పనిచేస్తుంది? శివ కొట్టబోయే ఎదురు దెబ్బ ఎలా ఉండబోతోంది? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.